కోసూరు రత్నం పబ్లిషర్గా ఈతకోట సుబ్బారావు సంపాదకుడిగా వ్యవహరిస్తున్న విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 15వ వార్షికోత్సవం జూన్ 30వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నామని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం 25 కళా సంఘాల సినీ స్టూడియోలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను అమరావతి కృష్ణారెడ్డి, కోసూరు రత్నం, రిటైర్డ్ తహసీల్దార్ దంపూరు రామకృష్ణ, రచయిత్రి ఎస్వీఎం నాగ గాయత్రి, 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, నేదురుమల్లి హరినాథరెడ్డి, వి భాస్కర్, డాక్టర్ షేక్ అమీర్జాన్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కోసూరు రత్నం విశాలాక్షి వృద్ధుల ఆశ్రమాన్ని స్థాపించి సక్రమంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందారని పేర్కొన్నారు. అలాగే విశాలాక్షి సాహిత్య మాసపత్రిక స్థాపించి సాహిత్య సేవ చేస్తున్నారని కొనియాడారు. విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పబ్లిషర్ కోసూరు రత్నం మాట్లాడుతూ అమరావతి కృష్ణారెడ్డి లాంటి ఎందరో వాదన్యుల సహకారంతో విశాలాక్షి వృద్ధుల ఆశ్రమాన్ని నడుపుతున్నానని, అలాగే సాహిత్యం మీద ఉన్న మక్కువతో విశాలాక్షి సాహిత్య మాసపత్రికను స్థాపించి గత 15 ఏళ్లుగా పత్రికను నడుపుతున్నానని పేర్కొన్నారు. సంపాదకులు ఈతకోట సుబ్బారావు మాట్లాడారు. విశాలాక్షి సాహిత్య మాసపత్రికతో నాకు రెండు పుట్టినప్పటి నుంచి అనుబంధం. కోసూరు రత్నం గారు వయసులో నాకన్నా పెద్దవారైనా నాకు మిత్రులు. మొదట ఆశ్రమం ప్రారంభం దగ్గర నుంచి, మాసపత్రిక ప్రారంభం దగ్గర నుంచి ఆయనతోటి ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఇంతింతై వట్టడింతై అన్నట్టుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక, నేను కనికళ్ళ భరణి గారు, ఆయన ఎంత పెద్ద రచయితో మనందరికీ తెలుసు, ఆయన ఎంత పెద్ద సినిమా నటుడో మనకందరికీ తెలుసు. అలాంటి ఆయన హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విశాలాక్షి సాహిత్య మాసపత్రిక గురించి చెప్పారు అంటే అది ఎంత స్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 14 ఏళ్ళు దాటి 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ పత్రిక బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ రేపు ఆదివారం నెల్లూరు టౌన్ హాల్ ఏసీ హాల్లో ఉదయం 10 గంటలకు జరగబోయే ఈ సాహిత్య మాసపత్రిక వార్షికోత్సవానికి అందరూ చేయాలని చెప్పి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. నా పేరు కోసూరు రత్నం. కోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ 2004న స్థాపించి ఈరోజుకి 20 సంవత్సరాలు అయిపోయింది. అలానే 2010లో ప్రారంభించిన విశాలాక్షి మాసపత్రిక ఇప్పటికీ 15 సంవత్సరాలు జరుగుతూ ఉంది. కోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ విశాలాక్షి వృద్ధులాశ్రమాన్ని, విశాలాక్షి మాసపత్రికని ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. వృద్ధులాశ్రమానికి మాకు సింహం లాంటి ఒక మనసున్న మహారాజు మాకు దొరికారు. 2004లో నుంచి ఇప్పటి వరకు కూడా చేదోడు రోజులు ఉంటూ వెనకుండా నడిపిస్తున్నారు. రత్నం నువ్వు ముందుకి నీకేం కావాలని నేను ఇస్తాను, నేను సహాయం చేస్తాను. మేము అందరం ఉన్నాం. మా కళా సంఘాల ఆధ్వర్యంలో హరిబాబు గారు, మన కన్నారెడ్డి గారు, తర్వాత అమీర్జాన్ గారు అందరూ ఉన్నాము. భాస్కర్ మా మంచి మిత్రులు అందరం ఉన్నాం. మేము మీ కిందకి ముందుకెళ్ళి చెప్పడం జరిగింది. సో అలానే ఈరోజు 20 సంవత్సరాలు రేపు ఆగస్టుకి పూర్తయిపోతుంది. అలాంటి ఎంతోమంది సహాయకారులందరూ ముందుకొచ్చి పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్ద జ్ఞాపకార్థం ఆశ్రమాల్లో అన్నదానం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రామకృష్ణ గారు, రిటైర్డ్ తహసీల్దార్, వారు కూడా వచ్చి వారి తగిన సహాయం చేస్తూ వారి కార్యక్రమం కూడా మన ఆశ్రమంలోనే నిర్వహించుకుంటున్నారు. కాబట్టి విశాలాక్షి మాసపత్రికని, విశాలాక్షి వృద్ధులాశ్రమాన్ని కాపాడుతున్న ఎంతోమంది వదాన్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉచితంగా ఏర్పాటు చేయడము, ఈరోజు విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ కోసూరు రత్నం గారి ఆధారంలో 20 సంవత్సరాల నుంచి తాను ఆశ్రమం నడుపుతూ గొలగముళ్ళలో 120 మంది వృద్ధుల్ని కళ్ళబిడ్డలా చూసుకుంటున్న ఏక వ్యక్తి కోసూరు రత్నం గారు. వారి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి డబ్బు వచ్చే రాకపోయినా అక్కడ ఉన్న వృద్ధులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటము, వారికి ట్రీట్మెంట్ కానీ, అలాగే మనం వెళితే వాళ్ళు వృద్ధులు అనుకోరు, ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూస్తే ముడత కూడా ఉండదు, అంటే అంత స్వచ్ఛంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోనే విశాలాక్షి ఆశ్రమం అంటే ఒక బ్రాండ్. మా 20 సంఘాలు సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడం కానీ, అలాగే గోశాల కానీ,
దేవాలయాన్ని కడుతూ దాంతోపాటు సమాజానికి సేవ చేయాలని ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఈతకోట సుబ్బారావు గారు ఒక మంచి వ్యక్తి, సంపాదకులు, విశాలాక్షి పత్రిక మాసపత్రిక 16 సంవత్సరాల నుంచి ప్రారంభించి దాంట్లో ఈరోజు 5-6 రాష్ట్రాల్లో నాకు తెలిసి మేము చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర, ఎద్దుబడిసి వచ్చే నవ్వులు చదివేవాళ్ళం. కానీ తెరమరుగైపోయినాయి. కానీ విశాలాక్షి మాసపత్రిక 5-6 రాష్ట్రాల్లో ఈనాటికి గుర్తుంది. దాని మాసపత్రిక రాలంటే వాళ్ళు ఫోన్ చేసి ఏమని ఇంకా రాలని చెప్పారంట. దానికి కారణం సంపాదకుడు ఈతకోట సుబ్బారావు గారు మంచి మనసు ఆశించకుండా సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తున్న వల్ల ఈరోజు విశాలాక్షి మాసపత్రిక ఒక బ్రాండింగ్ లభించింది. అలాగే దానికి ఎంతో సహకరిస్తున్న ఎల్ఐసి ఆఫీసరు మేడం గారు గాయత్రి గారు, అలాగే తహసీల్దారు రామకృష్ణ గారు, మా 20 కళా సంఘాలు కన్వీనర్స్ ఆశనటులు హరిబాబు గారు, భాస్కర్ గారు, బాచీ ఈవెంట్స్ హెచ్ఆర్ అమరారెడ్డి గారు, డాక్టర్ అమీర్ గారు, మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాము. కాబట్టి మాసపత్రిక ప్రజలకు కూడా ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఈనాడు మేము ఇంత ప్రయోజకులు అయ్యామంటే కావాలము పత్రికలే. ఆనాడు పత్రిక చదవబట్టే మేము దాంట్లో వచ్చిన ఒక మనిషి కవి స్పందించి పెట్టే మెసేజ్ అది అందరికీ రాదు. అవి చదివిన తర్వాత మనలో ఒక భావన కలిగి సమాజానికి సేవ చేయాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనే భావన కలిగేది మాసపత్రిక. ప్రతి పత్రికలో ఒక మెసేజ్ ఉంటుంది. అందులో ముఖ్యంగా విశాలాక్షి మాసపత్రికలో నేను ప్రతి పేరు చూస్తాను. అందులో కోసూరు రత్నం గారు, సుబ్బారావు గారు పెట్టే మెసేజ్ మనకి వెళ్ళి తల్లిదండ్రులకు కాళ్ళకు మొక్కాలరా అనిపించే విధంగా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డలకి ఆస్తి ఇచ్చాము. ఆస్తి కాదండి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఉమ్మడి కుటుంబాలు, మనం ఇవన్నీ తెలపాలంటే ఇలాంటి పత్రిక పిల్లలతో చదివించాలి. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా మీతో పాటు అంటే రాబోయే రోజుల్లో మన భారతదేశం అంటే ఒక ప్రేమగల దేశం. మన కట్టు బొట్టు యాస, మన ఉమ్మడి కుటుంబం ఇవన్నీ కూడా కలిగిన దేశం. ఇవన్నీ మనం కాపాడుకోవాలి. కాబట్టి విశాలాక్షి మాసపత్రిక రేపు 30వ తారీఖు టౌన్ హాల్ ఏసీ హాల్లో 14వ వార్షికోత్సవం చేస్తారు. దానికి 15వ వార్షికోత్సవం చేస్తారు. ఇవన్నీ కూడా అందరూ ఆయా 4 రాష్ట్రాల నుంచి అందరూ కవులు వస్తారు, వాళ్ళకి సన్మానం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈతకోట సుబ్బారావు గారు చేసే కష్టాన్ని గమనించి పత్రికను ప్రోత్సహించి కొంత సమాజానికి ఉపయోగించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నాము. ఒక పత్రిక నిర్వహిస్తున్నాము అంటే ఇది ఎప్పటికీ వన్ మ్యాన్ షో కాదు. నిజానికి కోసూరు రత్నం గారు దీనికి వ్యవస్థాపకులు అయినప్పటికీ కూడా మాకు ఒంటి స్తంభ పిల్లరైన అమరావతి కృష్ణారెడ్డి గారు ఇలాంటి ఒక సంస్థలాగా ఆయన వ్యక్తి మాకు పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఈ 25 కళా సంస్థలు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పత్రికలో అంటే దీనికి ఉన్న ఒక విశిష్ట స్థానం కానివ్వండి, దీనికి ఉన్న ఒక గౌరవం కానివ్వండి, భాష మీద సంస్కృతి మీద ఉన్న ఆదరణ కానివ్వండి, ఎంతోమంది వదాన్యులు ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ ఇచ్చిన ఆర్థిక ప్రోత్సాహం కూడా మేము ఈ కథలు, కవితలు, కార్టూన్ల పోటీ నిర్వహిస్తున్నాము. ఇది ఇంచుమించుగా దాదాపు 1.5 లక్ష ప్రాజెక్టుతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.